నా పేరా ఆ, బుక్కే ఏరియా. ఓకే, ఓకే. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక వ్యవసాయం ఎట్లా ఉంది, పరిపాలన మంచిగా ఉందా మరి? మంచిగానే మంచిగా ఉన్నది రేవంత్ రెడ్డి ఉమ్, వచ్చినాక ఎంత ఆగమే ఉన్నది. ఉమ్. ఏ విషయంలో ఆగం ఉంది? నీళ్ళు ఏమి లేవు, ఇక ఎట్లా ఉన్నది కదా. ఆ, కాలువలు రావా, ఉమ్. కాలువలు వస్తావు కాలువలో నీళ్ళు వస్తలేవా? లేదు. ఆ, మా కొడుకు ఉన్నాడు ఆయన తోటి అనిపి ఉమ్. మాట్లాడు కానీ, ఈ కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి మరి? హైలైట్ దేశం అంతా ఆ, మనకు పరిపాలన మంచిగా చేసిండు పాపం ఆయన. ఆ. ఉమ్. అంత మంచి పని చేసిన వ్యక్తిని ఎందుకు కూడా మరి? ఎంత రైతులు బాగు చేసినట్ట, ఒక్కడు నువ్వు చెప్తే నీ మాట అయినా, నేను చెప్తే నాదే మాట అంటారు. అంత వేయాలంటే చేసుకున్నారు, వేసుకొని ఆగం చేసినారు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఏమున్నది, ఆగమే ఉన్నది కదా. మార్పు అని చెప్పి వేసిళ్ళు. మార్పు ఇది బంగారం ఇస్తా, రైతు బంధు ఇస్తా అన్నీ చెప్పిండు కదా. తులం బంగారం ఇస్తా అన్నాడు, మళ్ళా అన్నీ చేస్తే ఏం బాగు చేయలే. రుణమాఫీ అయిందా మరి? రుణమాఫీ ఉన్నోళ్ళకి అయింది, మామూలు అయినట్టున్నది. ఇక ఇది కూడా నరేంద్ర మోడీది కూడా వస్తాం లేదు కదా, వస్తాం లేదు. ఎప్పుడో ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు, పట్టా ఉన్నోళ్ళకి ఉన్నది, పట్టా లేని వాళ్ళకి అట్నే ఉన్నావు. ఇక పట్టా నాకు ఎకరంది లేనే లేవు, ఓ ఎకరంది ఉన్నది. వస్తుందా మరి కనీసం? రైతు బంధు వస్తుందో ఇక మా వస్తుంది. ఎంత 15,000 ఇస్తా అని చెప్పిండు ఎకరానికి? 6,000 ఇస్తాండేమో, 6,000 సంవత్సరంకు 6,000 ఏమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడా మరి ఇలాంటి పనులు చేసిన? ఇప్పుడు చిప్పా కొట్లాడుతున్నారు లోకం మీద. ఎవ్వరు చేస్తే ఎవరు లేదు. రాదు రేవంత్ రెడ్డి రాదు. రైతును రాజం చేస్తున్నా మంచిగా ఉన్న ప్రభుత్వంలో అని చెప్పుకుంటా చెప్పండి కదా రేవంత్ రెడ్డి. ఏ ఒక్కటి చేస్తాండ రేవంత్ రెడ్డి, బాగు అంతా ఆగం చేసిండు. అప్పుడులా ఎవరి పరిస్థితికి వాళ్ళే దాటించుకున్నారు. ఇప్పుడు ఏమున్నది, మన పరిస్థితికి మనకు ఉన్నది. ఇక మన పరిస్థితికి దండుగే. యూరియా ఇబ్బందులు ఎట్లా ఉంది మరి? లైన్లా కొట్టుకొని అసలు ఇదేంది, కాలు చేతులు అంతా ఇరుగా కొట్టినరు. కింద పడితే దాని మీదకి వెళ్ళి 100 మంది. ఇక ఏరే దిక్కున అయితే పెద్ద ప్రమాణం కానీ ఇన్ని అసలు వయసులు. మళ్ళీ కేసీఆర్ వస్తాడా? ఏం వస్తాడు, కేసీఆర్ ఎందుకు వస్తాడా ఇప్పుడు? కేసీఆర్ గెలుస్తాడా మళ్ళీ? కేసీఆర్ హైలైట్ గెలుస్తాడు, ఈయన పోతాడు. మీకోసమే 70 సార్లు ఢిల్లీ పోతుండట, మీకోసమే మంచిగా చేస్తున్నా అని చెప్పాడు అదే రేవంత్ రెడ్డి ఏమైనా బాగు చేసిండే? రేవంత్ రెడ్డి ఏమైనా బాగు చేయలే. ఏమైంది? మంచిగా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తుండట, సన్న బియ్యం ఇస్తుండట, కరెంటు మాఫీ చేస్తుండట. కరెంటు మాఫీ అంటే కరెంటు దగ్గర కొడతాను కానీ ఇల్లు లేదు మాకు. ఇల్లు బిల్లు లేదు. ఇల్లు బిల్లు ఎప్పటి నుంచో లేదు, మేము పుట్టిన కాడ నుంచే లేదు. అప్పటికి మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? మళ్ళీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా? మా రేవంత్ రెడ్డి గెలవడు. ఇక ఏం పాపం చేసిండు? మంచిగా చేస్తాడు. ఏం పాపం చేసి నీకు తెలుస్తాను లేదా ఏం పాపం చేసిందని? లోకంకి పాపం చేయకుండా ధర్మం చేసిండా? నీళ్ళు ఉంటే బాగుంటుంది కానీ నీళ్ళు ఏంటి, ఏం బాగా చేస్తారు?